సో లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా మాకు దర్శనం ఏ టైంకి ఇచ్చారు, దర్శనం ఎలా జరిగిందో చెప్తాననేసి. సో ఈ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను, చివరి వరకు చూసేసేయండి. మేమైతే తిరుమల కొండ మీద చేరుకునేసరికి 12:31 అయితే అయిపోయింది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లాకర్స్ తీసుకొని అయితే మా లగేజ్ అంతా దాంట్లో పెట్టేసుకొని తల వెంట్రుకలు ఇవ్వడానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటి మా పాప ఏడుస్తుంది అనుకుంటున్నారా? అవును, వాళ్ళకైతే మూడో మొక్కు గుండె అయితే ఇవ్వలేదు. ఆఫ్టర్ 9 years తర్వాత వచ్చాం కాబట్టి ఆలోపు మా పాప ఇప్పటికీ పెద్ద అయిపోయింది. సో ఇవ్వనని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంది. ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఇచ్చింది, హ్యాపీ. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. సో మాకైతే దేవుని దర్శనం టైమింగ్ అయితే మార్నింగ్ 8 o'clock ఇచ్చారనమాట. అప్పుడైతే చాలా లేట్ అవుతుంది అనేసి మేమైతే మార్నింగ్ 3:30కే బయలుదేరిపోయాము. అప్పుడైతే మాకు రష్ కూడా అంత ఏం అనిపించలేదు. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. 3:30కి వెళ్ళిన వాళ్ళం 5:30, 5:40 అంతా బయటకు వచ్చేసాం దర్శనం చేసుకొని. ఇంకా లడ్డూస్ తీసుకొని అక్కడైతే మొక్కు తీర్చుకోవడానికి అయితే టెంకాయలు తీసుకొని అయితే టెంకాయ కొట్టేసుకొని చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకున్నాము. లాస్ట్ ప్రీవియస్ 3 వీడియోస్ ముందు చెప్పాను కదా ఒక వీడియో చాలా స్పెషల్ అని. సో అదే ఇదనమాట. ఇంకా మేమైతే రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వరకు నా వీడియోస్ని అయితే ఫాలో అయిపోయి ఉంటాను. మరి బాయ్.